మిగతా మిత్రులందరికీ పేరు పేరున నా హృదయమైన నమస్కారం తెలియజేసుకుంటూ అదేవిధంగా भाई ने बिया ने काका ने सेगासन सेना राम राम करतो आज यात्रा उद्देश्य ఈ యాత్ర యొక్క ఉద్దేశం మీ అందరికీ 2 నిమిషాల్లో చెప్తాను. ఇవాళ రాష్ట్రంలో ఈ జెండాది తమి జెండాది ఆ జెండా కింద వీడియో ఇవాళ మనకి పండుగ జరుపుకోవడానికి ఈ రోజు మనం ఈ రోడ్డు మీద నిలబడి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి ఒక కారణం ఉన్నది. అది మీ అందరికీ తెలుసు. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లంబాడ అదేవిధంగా ఎరకల యానాదిలకు ఆనాడు రిజర్వేషన్ లేదు. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికీ ఆనాడు మనకి ఇక్కడ డిఎన్టీలో ఉన్నాం. కానీ ఈ రోజు 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆనాడు ప్రధానమంత్రిగా అదేవిధంగా మన నరేంద్ర నాయక్ గారి యొక్క ఆధ్వర్యంలో 76లో మనల్ని రిజర్వేషన్ ఇచ్చి ఎస్టీ జాబితాలో చేర్పించిన సందర్భంగా ఇవాళ మనకి ఇందిరమ్మ రిజర్వేషన్ ఇచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ స్వర్ణోత్సవ బస్సు యాత్ర కృతజ్ఞత తెలుపడానికి మాత్రమే ఈ యాత్రను ఇవాళ ప్రారంభించామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ యాత్రలో ఇవాళ బాలు నాయక్ ఇక్కడ నిలబడ్డా, లేక బలరాం నాయక్ గారు ఎంపీగా నిలబడ్డా, శంకర్ నాయక్ ఎమ్మెల్సీగా నిలబడ్డా, అదేవిధంగా రామచంద్ర నాయక్ ఎమ్మెల్యేగా నిలబడ్డా, మురళీ నాయక్ ఎమ్మెల్యేగా నిలబడ్డా. ఇవాళ ఒక తమ్ముడు ఐఏఎస్ అయినా, ఒక తమ్ముడు ఐపీఎస్ అయినా, ఒక టీచర్ అయినా, డాక్టర్ అయినా, ఇంకా పెద్ద స్థాయిలో ఉన్నా ఇవాళ మనం ఈ స్థాయిలో వచ్చినామంటే ఆనాడు ఇందిరమ్మ ఇచ్చిన 50 ఏళ్ల కింద రిజర్వేషనే ఈ రోజు మనం ఈ స్థాయిలో నిలబడడానికి ఇవాళ అవకాశం వచ్చింది. అందుకనే ఇవాళ ఈ కృతజ్ఞత సభ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పంజాల జాతి అంతా కూడా ఇవాళ ఇందిరమ్మను హృదయాలు పెట్టుకొని మనం ఇద్దరిని తలుచుకుంటాం. మనం ఎప్పుడు కూడా కన్న తల్లిని మన హృదయంలో తెలుసుకుంటాం. కన్న తల్లి ఎంత సమానమో మనకు అవకాశం ఇచ్చి మరో జన్మనిచ్చి మనందరినీ నిలబెట్టిన మన ఇందిరమ్మను కూడా మన గుండెల్లో ఎల్లకాలం పెట్టుకుంటాం మనం. అందుకనే ఇవాళ తల్లిని మరవద్దు, ఇందిరమ్మను మరవద్దని చెప్పే నాదంతో ఇవాళ తండలో కాంగ్రెస్ జెండా ఇంటిలో తండ గుడిచెలో మన ఇందిరమ్మ ఫోటో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది. ఈ ఇందిరమ్మ రాజ్యంలో సంపూర్ణమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం నడిచే విధంగా ఈ రాష్ట్రంలో తిరిగి మళ్లీ రేవంత్ రెడ్డి గారిని 2వ ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున జోహార్ ఇందిరమ్మ అందరి చేతులు పక్కన నిలబడాలి. అందరూ జోహార్ ఇందిరమ్మ, జోహార్ ఇందిరమ్మ. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం.